Shall we turn to John's Gospel, chapter 14? యోహాను సువార్త 14వ అధ్యాయము First 3 verses. మొదటి 3 వచనాలు. John's Gospel, chapter 14, verses 1, 2, and 3. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. Let not your heart to be troubled. Ye believe in God, believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you, I go to prepare a place for you. And if I go to prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. మీ హృదయములు కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోయేదను. May our living and loving Savior bless the reading and meditation of His precious word to all of us. మన జీవం కలిగిన సజీవుడైనటువంటి దేవుడు యొక్క వాక్య ధ్యానమును మనందరికీ ఆశీర్వాదకరముగా చేయునుగాక. These are the words of the Lord Jesus Christ. ఈ మాటలు యేసు ప్రభువారు చెప్పినారు. What did He say? ఆయన ఏం చెప్పాడు? Let not your heart to be troubled. మీ హృదయమును కలవరపడనీయకుడి. He has not left us alone on this planet. మరి ఈ యొక్క భూగోళంలో ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. He ascended into heaven. ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. And He is seated on the right hand of God. తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఆయన కూర్చున్నాడు. And He is interceding for us. మన కొరకు ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తా So ఉన్నాడు. that we may be delivered from the power of sin that is hovering on us. మరి పాపపు శక్తి మనల్ని మరి బలవంతం చేస్తున్న దాని నుంచి విడిపించబడలాగున Same Jesus is going to come again. అదే యేసు ప్రభువారు తిరిగి రానయ్యున్నారు. That is the greatest hope that we have, the greatest expectation that we have in Lord Jesus Christ. యేసు ప్రభువారిలో ఇంత గొప్ప నిరీక్షణను మనం కలిగి ఉన్నాం. The hope that we have in Christ separates us from the rest of the world. మరి యేసు ప్రభునందు మనం కలిగి ఉన్నటువంటి ఈ నిరీక్షణ లోకంలోంచి మనల్ని వేరు చేస్తా ఉన్నది. The death is only a doorstep to enter into the glory of God for us. మరి యొక్క మరణం అనేది ఆ పరలోకంలో ప్రవేశించడానికి అది ఒక తలుపు అడ్డం మాత్రమే. When our physical eyes are closed through the death of the physical body, our spiritual eyes open into heaven. కాబట్టి మన భౌతికమైన నేత్రాలు, మన శరీరం యొక్క నేత్రాలు మూయబడినప్పుడు ఆత్మీయమైనటువంటి నేత్రాలు తెరవబడతాయి, మనం పరలోకంలో ప్రవేశిస్తాం. What a wonderful hope that we have. ఎంత గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. We need to remind ourselves again and again that we are special people in this world. ఈ లోకములో మనము ప్రత్యేకమైనటువంటి ప్రజలమని తిరిగి తిరిగి మనం జ్ఞాపకం చేసుకోవాలి. That's why we need to and we ought to maintain that dignity and decorum of our spiritual life. ఆ కారణాన్ని బట్టి మన యొక్క ఆ యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. That dignity, hundatanam. ఆ యొక్క హుందాతనాన్ని మనం కాపాడుకోవాలి. We are not different people. మనము మరి ప్రత్యేకమైనటువంటి ప్రజలము. The question is, do we live that different? మరి ప్రశ్న ఏంటంటే ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? On occasion like this we have to remind ourselves. మరి ఇటువంటి సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. Any bereavement in the family is a great warning and it is a great reminder of our temporariness in this world. మరి ఈ లోకంలో ఏదైనా దుఃఖకరమైనటువంటి మన కుటుంబంలో కానీ జరిగినప్పుడు మనకు అది ఒక గొప్ప హెచ్చరిక. అదే సమయంలో మనకు ఒక హెచ్చరిక, ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళబోతున్నాం ఒక దినం. 2 కొరింథీయులకు రాసిన chapter 4 verse 18. మరి 4వ అధ్యాయము 8వ వచనం. 2 Corinthians 4:18. 2 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనం. While we look not at the things that are seen, but at the things which are not seen. For the things which are seen are temporal, but the things which are not seen are eternal. 4:18 last word. 4:18 చూడండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారమును కలుగుజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. Whatever is seen is temporary. మనం ఏదైతే చూస్తున్నావో అవన్నీ కూడా అనిత్యములు, తాత్కాలికం. This body is being seen.
మరి ఈ యొక్క శరీరం కనబడుతుంది, So it is temporary. ఇది One తాత్కాలికమైనది, day it will perish. ఒక దినాన్ని ఇది నశించిపోతుంది. But we are going to be with him for ever and ever. అయితే మనము యుగయుగాలు మరి జీవించబోతా ఉన్నాం. That is the promise that we have here. మరి అదే వాగ్దానము ఇక్కడ మనకున్నది. Lord said in verse 3, మరి 3వ వచనంలో ప్రభు చెప్పినాడు, I will come again. నేను మరలా తిరిగి వచ్చేదను, I will come again. నేను తిరిగి వచ్చేదను. My Lord is going to come again. నా ప్రభు మరలా తిరిగి రానయ్యున్నాడు. And when we will come, when he would come again. ఆయన తిరిగి వచ్చినప్పుడు According to 1 John chapter 3 verse 2. మొదటి యోహాను 3:12 వచనం ప్రకారము, రెండవ వచనం When ప్రకారం we see him as he is, ఆయన ఉన్నట్టుగానే ఆయన మనం చూస్తాం. we shall be like him. మనము ఆయనను పోలియుందుము. Lord is going to come again. ప్రభు తిరిగి రానయ్యున్నాడు. And when we see him as he is when he would come, ఆయన వచ్చినప్పుడు ఆయన మనం చూస్తాము. we shall be like him. మనము ఆయనను పోలియుందుము. We shall be like him. మనము ఆయనను పోలియుందుము. The image that we have lost in the Garden of Eden, we are going to regain it by the power of the living God. మరి ఏదైతే మహిమ ఏదైనా తోటలో కోల్పోయినామో ఆయన వచ్చినప్పుడు తిరిగి ఆ యొక్క పరలోకపు మహిమను మనం పొందుతాం. That is the great expectation that we have. మరి ఇదే గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉంచున్నాం. Who will have this? మరి ఎవరు ఈ నిరీక్షణ కలిగి Those ఉంటారు? who are born again. ఎవరైతే తిరిగి జన్మించినారో, Those who have confessed their sins before the Lord. ఎవరైతే ప్రభు ఎదుట వారి పాపములు ఒప్పుకున్నారో, Those who have got the assurance of sins forgiven. ఎవరైతే పాపములు క్షమించబడ్డాయన్న నిశ్చయత Those కలిగి who are walking in the ways of the Lord. ఎవరైతే ప్రభు యొక్క మార్గముల యందు Looking నడుచుచున్నారో, unto the Jesus who is the author and the finisher of our faith. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నడుస్తూ So ఉన్నారు. they shall be like him. వారు ఆయనను పోలియుందురు. When we read that, you get excited. మరి అది చూసినప్పుడు మనకి ఎంతో సంతోషం I అనిపిస్తుంది. often tell our people, తరచుగా నేను మన ప్రజలతో when you చెప్తాను, read the word of God, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం you చదువుతావు should get excited. నీవు ఎంతో ఆనందభరితుడు అవుతావు. ఉల్లాసంతో గంతులు వేయాలి. ఉల్లాసంతో గంతులు వేయాలి. Because it is written, the word of the living God. మరి ఇది సజీవమైన దేవుని వాక్యం. God's word says like this. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, We shall be like him. మనము ఆయనను పోలియుందుము. And the very next verse says in 1 John chapter 3 verse 3. మొదటి యోహాను 3వ అధ్యాయము 3వ వచనం ఇలా చెప్తుంది, There is a wonderful verse in the second verse. You shall be like him. మనము ఆయనను పోలియుందుము. And that is a very good verse. మరి ఇది చాలా ప్రాముఖ్యమైన Very వచనం, encouraging word. చాలా ప్రోత్సాహకరమైన వాక్యం. The next verse. మరి తర్వాత వచనము, It says, those who have got this hope in Christ will make themselves holy, for he is holy. మరి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు తాను పరిశుద్ధుడైన ప్రకారము తన్ను పరిశుద్ధునిగా చేసుకొను. అంటే ఎవరు? యేసుక్రీస్తు పరిశుద్ధుడైన చెప్పండి. యేసు ప్రభువారు పరిశుద్ధుడైన ప్రకారము తాను పరిశుద్ధునిగా చేసుకొనును. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Not only you are saved and delivered from the power of the darkness. మరి అంధకార సంబంధమైన అధికారుల నుంచి నీవు విడిపించబట్ట మాత్రమే కాదు, You have to live holy life. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. That is what Lord has done unto us. మరి ఇదే ప్రభు మనకు చేసినాడు. He had forgiven us of all our sins. మన పాపములన్నీ క్షమించాడు. Removed them as far as east is from the west. తూర్పుకి పడమటి ఎంత దూరమో అంత And he దూరపరిచినాడు. said, I will remember them no more. ఆయన చెప్పాడు, ఇంకా నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం Thus చేసుకోను. he has given us a great, complete, eternal salvation. ఆయన సంపూర్ణమైన నిత్య రక్షణ మనకు అనుగ్రహించాడు. So you have to maintain that salvation. ఆ రక్షణను మనము కొనసాగించాలి. That's why Paul, while writing to Philippian believers, he said in Philippians chapter 2 verse 12, work out your salvation with fear and trembling. మరి ఆ కారణాన్ని బట్టి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2:12లో మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుడి అని రాసినాడు. Now we have to maintain that holiness. ఆ యొక్క పరిశుద్ధతను మనం కొనసాగించాలి. Once one brother visited Brother Buxing ఒకసారి ఒక సహోదరుడు బక్సింగ్ గారిని దర్శించాడు in Hebron. హెబ్రోన్లో. He said, ఆయన చెప్పాడు, Brother, I want to see you. సహోదరా నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. Brother Buxing said, come in. సహోదరుడు బక్సింగ్ గారు రమ్మన్నారు. Then he came inside. ఆయన లోపలికి వచ్చాడు. When he came inside, Brother Buxing held his nose. మరి ఆయన లోపలికి వచ్చినప్పుడు సహోదరు బక్సింగ్ గారు తన ముక్కును పట్టుకున్నారు. దుర్వాసన కంపు కొడుతుంది. His socks were dirty. మరి ఎందుకనగా ఆయన సాక్షులు మురుకుగా ఉన్నాయి. Then he told him, ఆ తర్వాత ఆయనతో చెప్పాడు, remove your socks and come. నీ సాక్షులు తీసి మరలా రమ్మన్నాడు. Okay, uncle. ఓకే అంకుల్ అన్నాడు. Then he went out. మరి బయటకు వెళ్ళాడు. After some
sometime he came inside. కొంత సమయం తర్వాత మరలా లోపలికి వచ్చాడు. And still Brother Bakshi was holding his nose. అయినప్పటికీ తిరిగి ఆయన ముక్కు మూసుకున్నాడు, ఇలా పట్టుకున్నాడు. Then Brother Bakshi shouted at him. మరి సహోదరుడు భక్సింగ్ గారు ఆయన మీద అరిచాడు. Did I not tell you to take off your socks and come inside? నీ సాక్షులు విడిచి లోపలికి రమ్మని నేను నీకు చెప్పలేదా అన్నాడు. Then he said, yes uncle. అవును అంకుల్, I have removed them uncle. నేను సాక్షులు తీస్తాను అంకుల్. See, they are here. ఇగో చూడండి చూడండి అని ఇలాగా తీసి చూపించాడు. తీసి ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడ పెట్టుకున్నాడు? జోబులో పెట్టుకున్నాడు. జోబులో పెట్టుకున్నాడు. పాత పురుషుడు అక్కడే ఉంటాడు. పాత పురుషుడు అక్కడే ఉంటాడు. Ladar Sen wrote a wonderful song. మరి సోదరు లాదర్ సేన్ గారు అద్భుతమైన పాట రాశారు. That in one verse says పాత పురుషుడు తొంగి తొంగి చూస్తాడంట. అందులో ఒక చరణంలో ఇలా ఉంది, పాత పురుషుడు తొంగి తొంగి చూస్తాడంట. తెలుసా పాట? ఆ పాట తెలుసా? మై ఘటతా జాऊं యేసు तू बढ़ता जाए, मैं घटता जाऊं यीशु तू बढ़ता जाए, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे, यही मेरी प्रार्थना यही इच्छा है. He must increase, I must decrease. మరి నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. That is what John the Baptist said. మరి అదే బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పాడు. Based on that verse, brother wrote that song, wonderful song. మరి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని సోదరుడు అద్భుతమైనటువంటి పాట రాస్తున్నాడు. What is that in Telugu? మరి తెలుగులో ఏమిటా పాట? నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము, ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. We have to decrease and Lord should be increased. మనము తగ్గాలి, యేసు ప్రభువారు హెచ్చాలి. How can that happen? అది ఎలా జరుగుతుంది? You have to maintain holy life. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని He కొనసాగించు. not only saved us, ఆయన మనల్ని రక్షించే He మాత్రమే sanctified us, మనల్ని పరిశుద్ధపరిచాడు. kept on the ground of sanctification. మరి పరిశుద్ధత అనేటువంటి ఆ యొక్క స్థలం మీద And we read in 1 Corinthians chapter 1 verse 30, మొదటి కొరింథీ 1:30 మనం చదువుతాం. He had become our sanctification. ఆయన మన పరిశుద్ధత అయినాడు. We have to maintain that sanctity of life gifted unto us. మనకి ఆ యొక్క వరముగా అనుగ్రహించిన ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. If you are that, then God may bless you. మరి ఆ రీతిగా చేసినట్లయితే ఆయన దేవుడు మనల్ని You have to ఆశీర్వదిస్తాడు. maintain that sanctification. ఆ పరిశుద్ధతను మనం కొనసాగిస్తూ ఉండాలి. You have to work out your salvation with fear and trembling. మన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. Every day before you go to bed, finally you have to examine yourself. Tell everything unto the Lord what you have done during the day. కాబట్టి నువ్వు ప్రతి దినము పడక వెళ్లే ముందు ఆ దినమంతా నువ్వు ఏం చేసినావో ఆ విషయాలన్నీ ప్రభువుకి చెప్పాలి. Disciples out of all, they had a wonderful habit of reporting to the Lord according to Mark's Gospel chapter 6 verse 30. మార్కు సువార్త 6:13 ప్రకారం యేసు ప్రభు 30 ప్రకారము యేసు ప్రభు వారి శిష్యులకు మంచి లక్షణం ఉంది. అన్ని వారు చేసిన తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ విషయాలన్నీ చెప్పేవారు. It is written there. అక్కడ రాయబడింది. They told Lord Jesus what they have done and what they have taught. మరి ఏదైతే ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు ఏమి చేసినారో అవన్నీ కూడా ఏమి చెప్పినారో ఏమి చేసినారో అవన్నీ కూడా ఆయనకి చెప్పేవారు. మరి మొత్తం వారు చేసినవన్నీ ఆయనకి రిపోర్ట్. అది అద్భుతమైన అలవాటు. మరి మన జీవిత చివరిలో మరి పడకు వెళ్ళేటప్పుడు మన విషయాలన్నీ ఆయనకి మనం చెప్పాలి. అప్పుడు ప్రభు చెప్తాడు నువ్వు ఎక్కడ తప్పిపోయావు. మరి ప్రతి ఆదివారం ఆ ప్రభు బల్ల దగ్గర నువ్వు సరి చేసుకోవటం మాత్రమే కాదు, ప్రతి దినము సాయంత్రము పడకు వెళ్లే ముందు ప్రభు దగ్గర సరి చేసుకోవాలి. మరి ప్రభు గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు, దాని జ్ఞాపకం. మరి మనం ప్రభుతో ఉండబోతా ఉన్నాం. సోదరి కవిత ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆమె ప్రభుతో మరి ఆ ప్రభు ఆమెకి ఇచ్చిన పని ఆమె పూర్తి మరి ప్రకటన 14:13 ప్రకారంగా ప్రభు నువ్వు వచ్చి నా దగ్గర విశ్రాంతి పొందమని చెప్పినాడు. మరి ఒక దినాన మనం కూడా అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం.
మరి ఎవరైతే దుఃఖపడుతున్న కుటుంబ సభ్యులు, ఎవరైతే కుటుంబంలో కోల్పోయినారో, ఎవరైతే కుటుంబాల్లో we కోల్పోయినారో, are all going to go there one day. ఒక దినాన మనందరం అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం. And there we are not going to ask questions. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ విధమైన ప్రశ్నలు అడగడం My ఉండదు. wife was called to go in a train accident మరి నా భార్య ట్రైన్ యాక్సిడెంట్ లో మరి మైమ్లోకి in పిలువబడింది 1989. 1989 She సంవత్సరం. was 45 and I was 48. మరి ఆమె 45 సంవత్సరాలప్పుడు, నాకు 48 All సంవత్సరం. of a sudden train accident, she is not there. మరి అకస్మాత్తుగా ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది, ఆమె ప్రభులోనికి There was a పిలువబడింది. big vacuum at home. మా ఇంటిలో గొప్ప ఆ యొక్క ఖాళీ ఏర్పడింది. I have 5 children. నాకు 5 పిల్లలు ఉన్నారు. They used to run around at home, mummy, mummy, mummy. మరి మమ్మీ మమ్మీ అని వాళ్ళు ఇంట్లో తిరుగుతుండేవారు. And then I used to say, Hema, Hema, Hema. నేను హేమ హేమ అని నా భార్యను తలుచుకుంటూ Now those తిరిగేవాడిని. words are not heard. మరి ఇప్పుడు అటువంటి మాటలు ఇంట్లో వినబట్టలేదు, వినబట్టంలే. వినబట్టలా. There was a dead silence at home. మరి అక్కడ అంత నిశ్శబ్దం అయిపోయింది. What we did, మేమేం we చేస్తామంటే consecrated that very situation unto the Lord. మరి ఆ యొక్క Consecrated, ప్రతిష్ఠిత చేసినాం. మరి ఆ యొక్క పరిస్థితి మేము ప్రభుకు ప్రతిష్ఠిత చేస్తాం. That is what we should do. మరి అదే మనం చెయ్యాలి. Any discomfortable situation, ఏ అసౌకర్యమైన పరిస్థితి any మనకు, inconvenient situation, ఏ అసౌకర్యమైన పరిస్థితి any మనకు, bereavement that we face, మరి ఏ యొక్క దుఃఖం మనం భరిస్తున్నప్పుడు consecrate that very situation unto the Lord. ఆ పరిస్థితిని ప్రభుకు మనం అప్పగించాలి. That's why all the suffering that Apostle Paul went through, he consecrated those very situations unto the Lord. కాబట్టి అపోస్తలుడు పౌలు ఏ యొక్క శ్రమల గుండా వెళ్ళినాడో ఆ పరిస్థితులన్నీ ప్రభుకు అప్పగించినాడు, ప్రతిష్ఠించుకున్నాడు. That's why he said in Philippians chapter 4 verse 13, I can do all things through Christ who strengtheneth me. ఆ కారణాన్ని బట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13లో నన్ను బలపరచువాని యందే సమస్తము నేను చేయగలనని చెప్పినాడు. What is he saying by that? మరి ఎందుకు ఆ రీతిగా I can bear all things. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము సహించగలను. I can bear all things. నేను సమస్తము సహించగలను, భరించగలను, భరించగలను. I can face any situation in this ఏ world. పరిస్థితినైనా ఈ లోకంలో నేను ఎదుర్కొనగలను. Because I have a wonderful hope, glorious hope, blessed hope in Christ. ఎందుకనగా నాకు మరి శుభప్రదమైన మహిమకరమైన గొప్ప నిరీక్షణ ఈ లోకంలో నాకుంది. That should really encourage us in the midst of lot of trials and troubles that we face in this world. మనం ఈ లోకంలో ఎదుర్కొనేటువంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అది మనల్ని ప్రోత్సహించాలి. Every Saturday, మరి సాటర్డే when I and my children are at home, నేను నా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు we used to sing songs మేము పాటలు పాడుకునేవారు. throughout the day. ఆ దినం Holiday for us. మాకు ఆ దినం సెలవు. One fellow will take harmonium, one tabla, one other guitar, and we used to sing. ఒకళ్ళు తబలా తీసుకునేవారు, ఒకళ్ళు గిటార్ తీసుకునేవారు, ఒకళ్ళు హార్మోనియం తీసుకునేవారు. అందరూ మేము పాటలు పాడుకున్నాం. Just then she was called to glory, just during the same week. మరి అంతకు ముందు వారమే అంతకు ముందు వారం ఆమె చనిపోయింది. కాలనీ వాళ్ళందరికీ తెలుసు, everybody in our colony knew it. మరి మా కాలనీ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆమె చనిపోయిందని. సర్దార్జీ is a neighbor. మా పక్కన ఒక సర్దార్జీ ఉండేవాడు. He came and met me. ఆయన వచ్చి మమ్మల్ని కలుసుకున్నాడు. He said like this. మరి ఆయన ఎలా అన్నాడు, Hey Rao साहब, आपका घर में गाना निकलते हैं? మరి రావు మీ ఇంట్లో పాటలు వినబడుతున్నాయేంటి? రావు గారు మీ ఇంట్లో పాటలు వినబడుతున్నాయేంటి? Then I took him home and I said, we have a wonderful hope in Christ. అప్పుడు ఆయన లోపలికి పిలిచి మా ఇంట్లోకి చెప్పాను, మాకు అద్భుతమైన నిరీక్షణ ఉంది. That's why you should tell yourself you are a different person in this world. ఆ కారణాన్ని బట్టి ఈ లోకంలో నువ్వు ప్రత్యేకింపబడిన వాడు నీకు నువ్వే చెప్పుకోవాలి. That is only a doorstep to enter into the glory of God. కాబట్టి ఆ యొక్క మరణం అనేది పరలోకములో ప్రవేశించేటువంటి ఆ యొక్క అంచు మాత్రమే. Long time ago, చాలా కాలం కింద I was being taken to the Himalayas hills. There is one mountain called Mangpu that is beyond Kalimpong. That is where there was a convocation. I was being taken there. మరి హిమాలయ పర్వతాలకు దూరాన మరి మంకు అనేటువంటి పర్వతాల్లో మంకు అనేటువంటి ప్రాంతం ఉంది. కొండ ఉంది. ఆ పర్వతానికి నేను పరిచర్య కొరకు top of the mountain is our fellowship, our church is there. మరి ఆ యొక్క పర్వతం పైన సంఘం ఉంది. Then we were going. మేము వెళ్తా ఉన్నాం. Mountains, crossing the mountains. మరి ఆ యొక్క పర్వతాలు దాటి వెళ్తా ఉన్నాం. Finally we came to that mountain. మరి ఆ పర్వతానికి మేము వచ్చినప్పుడు we are going circling round and round on the mountain. మరి ఆ కొండ చుట్టూ తిరుగుతూ పైకి వెళ్ళాం. Then I peeped on the side. మరి నేను పక్కకు తిరిగి చూసినప్పుడు కింద very deep valley. మరి ఎంతో లోతైన అగాధం ఉంది. When we were sitting, the brother who was sitting next to me said, Bhaiji, इधर से गिरने से हड्डी भी नहीं मिलेगी. పక్కన సోదరు చెప్పాడు, సోదరు ఇక్కడి నుంచి పడితే ఒక ఎముక కూడా దొరకదు. ఎముకలు కూడా దొరకవు. So we are very silent. మేము చాలా మౌనంగా. We don't want to disturb the brother who is driving. డ్రైవింగ్ చేస్తున్నటువంటి సహోదరుని ఏమాత్రం మేము డిస్టర్బ్ చేయడం. He was going up and up, up and up, up and up.
మరి నెమ్మదిగా ఆయన తిరుగుతూ పైకి వెళ్తా ఉన్నారు. Turning after turning, we are going to a higher level. మరి మలుపు వెంబడి మలుపు తీసుకుంటూ పైకి వెళ్తున్నారు. After a long time, చాలా కాలం తర్వాత I lost patience. మరి నాకు సహనాన్ని కోల్పోయాను. Then I asked him, నేను ఆయన అడిగాను, whether after this turning, are we going to the church? I said. సోదరా, ఈ మలుపు తర్వాత మనం చర్చికి వెళ్ళిపోతామా అన్నాను. Then he said like this, ఆయన ఇలా చెప్పినాడు, whether this is only a bend, not the end. సహోదరా, ఇది మలుపు మాత్రమే, అంతం కాదన్నాడు. Then I reminded myself, వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది, death for a believer is only a bend, not the end. మరి మరణం అనేది విశ్వాసికి మలుపు మాత్రమే, అంతం కాదు. దీని గురించి It is only a bend, not the end. ఇది మలుపు మాత్రమే, మరణము అంతం కాదు. ఆలోచించండి. Kavita has gone to be with the Lord. మరి సహోదరి కవిత ప్రభుతో ఉండడానికి వెళ్ళింది. Away from the din and noise of this world. మరి ఈ లోకం యొక్క తలుకు వెలుకుల నుంచి ఆమె విడిచి Away from the confusion and chaos of this world. ఈ లోకము యొక్క కలవరమైనటువంటి పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి away from all the trials and troubles, she is in the very presence of the Lord, where peace and tranquility reigns. మరి ఎక్కడైతే శాంతి, సంతోషము, సమాధానము విస్తరిస్తా ఉందో ఆ ప్రాంతమునకు ఈ లోకములో ఉన్న శ్రమలు, దుఃఖాలన్నీ విడిచిపెట్టి వెళ్ళింది. What she hope that she had, we also have the same hope who are born again. కాబట్టి ఆమె ఏ నిరీక్షణ అయితే కలిగి ఉందో, తిరిగి జన్మించినటువంటి మనము కూడా అదే నిరీక్షణ కలిగి ఉన్నాం. Do you have that hope? ఆ నిరీక్షణని కలిగి ఉన్నావా? I want to remind yourself. మరి మీకు జ్ఞాపకం చేయాలని, you may be knowing it. Every time I came, I have shared. మరి ఇది మీకు అందరికీ తెలుసు. నేను వచ్చిన ప్రతిసారి మీకు చెప్తాను, వచ్చినప్పుడల్లా మీకు చెప్తా. రాంచీ జాన్ పాల్ ఒక ఉండేవాడు. రాంచీ జాన్ పాల్, he was the Hindi translator for Bhakti for many years. మరి రాంచీ జాన్ పాల్ గారని భక్సింగ్ గారికి హిందీ ట్రాన్స్లేషన్ చేసేవాడు. In the Old Testament there is a word called it came to pass. మరి పాత నిబంధనలో ఒక పదం ఉంది, ఇట్ కేమ్ టు పాస్. He said it came to pass. ఇట్ కేమ్, ఇట్ పాస్ అని చెప్పేవాడు. it came to pass. మరి ఇట్ కేమ్ టు పాస్ అనేవాడు. Many times I have shared here. నేను చాలా సార్లు ఇక్కడ చెప్పినాను. I think you would have forgotten. బహుశా మీరు మర్చిపోయి ఉండొచ్చు. So we have to go there one day. మనము ఒక దినాన్ని అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం. For that you have to prepare yourself. దాని నిమిత్తం మళ్ళీ మనమే సిద్ధపరచుకోవాలి. Prepare yourself in a very sincere, in all sincerity and truthfulness. మరి సత్యముతో యథార్థంగా మనమే సిద్ధపరచుకోవాలి. How can you do that? మరి ఎలా దాన్ని మనం చేయగలం? How can you work out your salvation? మరి ఎలా నీ రక్షణను మరి కొనసాగించుకోగలవు? How can you keep you holy so that when he would come again we may be found faithful in his sight? కాబట్టి ఏ రీతిగా మరి నీ పరిశుద్ధతను కాపాడుకోగలవు? ఆయన వచ్చినప్పుడు మరి బల నమ్మకమైన దాసుడా అని నిన్ను గురించి ఆయన ఎలా చెప్పగలడు? You have a simple principle very seriously. మరి సామాన్యమైన సూత్రం ఉంది, దీన్ని జాగ్రత్తగా తీసుకోండి, తీవ్రంగా WWJD. అర్థమైందా? ఎంతమంది గుర్తుంది? ఏమో పలకడంలా. WWJD. What would Jesus do? మరి యేసు ప్రభువారు ఏమి చేస్తారు? Kavita has gone to be with the Lord. కవిత ప్రభుతో ఉంది. She is in the very presence of the Lord. ఆమె ప్రభు యొక్క సన్నిధిలో. We are still on this earth. మనం ఇంకను ఈ లోకములో ఉన్నాం. We have to go there. ఒక దినాన మనం అక్కడికి వెళ్ళాలి. That we have to found faithful in his sight. మరి దానికి మనము ఈ లోకములో ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలి. Follow this principle. మరి ఈ నియమాన్ని వెంబడించాలి. Any situation at home, ఇంటిలో ఏ పరిస్థితి వచ్చినా, or in the office, ఆఫీసులో ఏ పరిస్థితి, or even in the church, సంఘములో ఏ పరిస్థితి, or in the society, సమాజంలో ఏ or పరిస్థితి, among your relatives and friends, నీ యొక్క బంధువులు స్నేహితుల మధ్య ఏ పరిస్థితి వచ్చినా, when you confront any situation contrary to your thinking, నీ ఆలోచనకు భిన్నమైనటువంటి ఏ యొక్క దేన్నైనా నువ్వు ఎదుర్కొంటే, when you think that is against you, మరి అది నీకు వ్యతిరేకంగా ఉందని నువ్వు ఆలోచిస్తే, think for a second, ఒక్క క్షణం ఆలోచించు, what would Jesus do in my place? మరి నా స్థానములో ప్రభు ఉంటే ఏమి చేస్తాడు? యేసు ప్రభువే నా స్థానములో ఉంటే ఏం చేసేవాడు? ఆయన ఏం చేసేవాడు? ఆయన నోరు తెరవడు. ఆయన నోరు తెరవడు. He opened not his mouth. We read in Isaiah chapter 53 verse 7. మరి యెషయా 53:7 మనం చెప్తాం, ఆయన తన నోరు తెరవలేదు. It is only by practicing WWJD you can work out your salvation, I am telling you. మరి WWJD అనేది మనము వెంబడించడం ద్వారానే మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. There is every likelihood of falling away from the faith. మరి లేకపోతే విశ్వాసం నుంచి మనం పడిపోయే అవకాశం ఉంది. He is alive forevermore. ఆయన మరి యుగయుగములో సజీవుడిగా ఉన్నాడు. That God said I will come again. అదే దేవుడు చెప్పాడు, నేను తిరిగి వస్తాను. In John's Gospel 14 verse 19. మరి యోహాను సువార్త 14:19 He said because I live ye shall live also. మరి నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. Oh, what a wonderful word. మరి ఎంత అద్భుతమైన వాక్యం. He is alive forevermore. ఆయన ఎల్లప్పుడూ జీవిస్తా ఉన్నాడు. Revelation 1:18. ప్రకటన గ్రంథం 1:18
13:18. And Hebrews chapter 13 verse 8. హెబ్రీ 13:8. Jesus Christ the same yesterday, today and forever. యేసు క్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. James chapter 1 verse 17. మరి యాకోబు పత్రిక 1:17. In him there is no variableness. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమైనను మార్పైనను There is a lot లేదు. of variableness in our lives. మన జీవితంలో ఎంతో మారిపోతా We ఉంటాం. keep changing colors like chameleon in the garden. Chameleon, gergit అంటాం. మరి chameleon తో దాని ఏమంటారండి? ఊసరవిల్లి. ఊసరవెల్లి లాగా మనం మారిపోతా ఉంటాం. ఊసరవిల్లి రంగులు మార్చినట్టు మారుస్తూ ఉంటాం. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మనం మారుస్తాం. ఒక రంగు చర్చిలో, ఒక రంగు చర్చిలో. అబ్బా స్వర్గం నుంచి అట్టే పండిట్టు ఉంటది. మరి స్వర్గం నుంచి అట్లే పడినట్టు ఉంటది. ఆరోగ్యమైన ఉండేవాడు భోపాల్లో. మరి భోపాల్లో ఆరోగ్యం అనే అతను ఉండేవాడు. ఆయన వెంటనే ఇటు తగ్గిపోతాడు. మరి ఆయన వెంటనే ఇలా తగ్గిపోతుంది. ప్రైజ్ లార్డ్ అంకుల్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. I watched him for 4 days. 4 దినాలు ఆయన గమనించాను. Then I told him like this. మరి ఆయనతో ఇలా చెప్పాను. అతి వినయం ధూర్త లక్షణం. మరి అతి మర్యాద ధూర్త అతి వినయం ధూర్త లక్షణం. అతి వినయము ధూర్త లక్షణం. ధూర్త అంటే శత్రువు. అతి వినయం ధూర్త అంటే కరెక్ట్ నిలబడాడు. కరెక్ట్ గా నిలబడాడు. నాటకాలు ఆడకూడదు. మరి నాటకాలు present yourself what you are. మరి నువ్వు ఎలాగున్నావు అలాగే నిన్ను కనపరచు. Lord would come again, he knows everything. మరి ప్రభు తిరిగి రానే అన్నాడు. ఆయనకి సమస్తం one day we have to, that is the ultimate aim that we have. That is why we have all these meetings. మరి మనకి అంతిమ యొక్క లక్షణం గురి అదే. అందుకే ఈ కూడికలన్నీ మనం. Let me tell you another thing. ఇంకొక విషయం చెప్పను. all the meetings that are being held under the sun all over the world. మరి ప్రపంచమంతటా సూర్యుని కింద జరుగుతున్నటువంటి ప్రతి కూడిక కూడా, whether it is family prayer, అది కుటుంబ ప్రార్థన, meeting, మరి గృహ కూడిక, బైబిల్ స్టడీ, ప్రేయర్ మీటింగ్, యూత్ మీటింగ్, parents, any meeting for that matter, ఏ కూడిక అయినప్పటికీ they all should prepare us for the coming of the Lord. అవన్నీ కూడా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచాలి. how much you are getting ready for the coming of the Lord? మరి ప్రభు రాకడ కొరకు ఎంత మనం సిద్ధపడి ఉంటున్నాం? ఆయన ఒక ఆయన చేయెత్తి చూపిస్తున్నాడు. ఒక ఆయన చేయెత్తి చూపిస్తున్నాడు. Praise the Lord. Praise the Lord. You should be ready to be with the Lord. మరి నీవు ప్రభుతో ఉండడానికి సిద్ధంగా ఉండాలి. I got COVID twice. మరి నాకు కోవిడ్ 2 సార్లు వచ్చింది. That too after taking vaccination. మరి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత then people thought I am going. మరి ప్రజలంతా అనుకున్నారు నేను వెళ్ళిపోతాను. many people in Guntur district they thought J.C. Rao has gone. మరి గుంటూరు డిస్ట్రిక్ట్ లో చాలా మంది జేసీ రావు గారు చనిపోయారు అనుకున్నారు. I informed Jehoshama, informed Hebron, they are all praying for me. మరి నేను జెహోషమ్మకి హెబ్రోన్కి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు నా కొరకు వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. God survived me. I do not know how. మరి దేవుడు నన్ను కాపాడినాడు. ఎలా కాపాడినాడు? I did not go to the hospital. మరి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. I was consulting my family doctor. నా యొక్క ఫ్యామిలీ డాక్టర్స్ తో నేను సంప్రదించాను. On phone I told my problem. మా ఫోన్ లో నా సమస్య చెప్పాను. On phone he prescribed some medicines. మరి ఆ ఫోన్ లోనే కొన్ని మందులు. I was okay. మరి ఆ మందులు నేను తీసుకున్నాను. In Guntur there is a place called Vatti Cherukuru. మరి గుంటూరులో ఒట్టి చెరుకూరు అనే ప్రాంతం ఉంది. On a convocation. అక్కడ కాన్వకేషన్. After this I was called there. మరి దీని తర్వాత అక్కడికి నేను వెళ్ళాలి. before the meetings could be held. మరి ఈ యొక్క కూడికలు జరగడానికి ముందు brothers they went to the villages. There are a lot of assemblies near villages Guntur district lo. మరి ఆ గుంటూరు డిస్ట్రిక్ట్ లో చాలా సంఘాలు ఉంటాయి. సహోదరులు they went to distribute the leaflets. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు యొక్క పత్రికలు ఇస్తారు. in one village they handed over the leaflet to an elderly sister. మరి ఆ యొక్క ఆ యొక్క పెద్ద ఆవిడకి ఆ పత్రిక ఇచ్చారు. అవన్నీదంట ఎవరు వస్తున్నారయ్యా, మెసెంజర్ ఎవరు, వాక్యం ఎవరు చెప్తారండి అనిందంట. ఎవరు వస్తున్నారైనా వర్తమానికుడు ఎవరు అన్నదంట. జయశ్రీరావు గారు వస్తున్నారంట. జయశ్రీరావు గారు వస్తున్నారన్న. అప్పుడు ఆమె అనిందంట తెలుగులోనే చెప్తాను, బాగా అర్థమైంది. ఆయన కోవిడ్ లో చనిపోయినాడు కదా. ఆయన కోవిడ్ లో చనిపోయినాడు కదా, అది ఎట్లా వస్తాడు ఆయన అనిందంట. ఆయన ఎట్లా వస్తాడు అన్నదంట. See, that is what people thought. మరి ప్రజలు ఎలా ఆలోచిస్తారు? Because I have got an advanced age, Bible age దాటిపోయినాను నేను. మరి ఇప్పుడు నాకు బైబిల్ ఏజ్ దాటిపోయినాను, అడ్వాన్స్ ఏజ్ లో ఉన్నా. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. 80 సంవత్సరం. అది దాటి ఒక 5 సంవత్సరాలు 6వ సంవత్సరం అయిపోతా ఉంది. మరి అది దాటి 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరంలో ప్రవేశించి పండిన ఆకు రాలక మానదు. పండిన పండు పండిన ఆకు రాలక మానదు. ఎప్పుడు రాలుతుందో తెలియదు. ఎప్పుడు రాలుతుందో తెలియదు. ఇక్కడ కూడా రాలిపోవచ్చు. ఇక్కడ కూడా రాలిపోవచ్చు. ఎక్కడైనా రాలిపోవచ్చు. So as long as I live, I want to be a blessing for the people of God. నేను జీవించినంత కాలము దేవుని ప్రజలకు నేను ఆశీర్వాదకరంగా ఉంటాను. డాక్టర్ అడ్వైజ్ మీ. నా యొక్క కుమార్తె నాకు సలహా ఇచ్చింది. డాక్టర్ నా యొక్క డాక్టర్ గారు సలహా at this age
You don't move, take rest. He used to మరి say. ఈ సమయంలో నువ్వు అటు ఇటు తిరగొద్దు, విశ్రాంతి తీసుకోమన్నారు. I cannot take rest, I said. నేనన్నా నేను I am విశ్రాంతి తీసుకోలేను, నేను So I వెళ్తాను. keep on moving. మరి అలా తిరుగుతా God is giving me grace. దేవుడు తన కృపనిస్తున్నాడు. What I am saying is, నేనేం చెప్తున్నాను, we have a wonderful hope in Christ. మనకు అద్భుతమైనటువంటి నిరీక్షణ ప్రభులో We ఉంది. live beyond life. మరి ఈ జీవితం తర్వాత వేరొక జీవితం మనకుంది, That is eternal life. అది నిత్య జీవితం. When my first my daughter's marriage was fixed, మరి నా మొదటి కుమార్తె వివాహము when నిర్ణయించబడినప్పుడు, wedding card being written down by my children, మరి మా పిల్లలు ఆ వెడ్డింగ్ కార్డ్ రాసినప్పుడు they never wanted to put late to my wife's name before my wife's name. మరి నా భార్య పేరు అక్కడ ముందు లేట్ అని పెట్టరు, పెట్టడానికి వాళ్ళు ఇష్టపడలే. పెట్టడానికి ఇష్టపడలేదు. They said she is living far better life. మరి ఆమె ఇంకా శ్రేష్టమైన జీవితం She is enjoying eternal life. ఆమె నిత్యమైన We జీవితాన్ని are still in అనుభవిస్తుంది. this wicked world. మనం ఇంకను దుష్టలోకంలో We will ఉన్నాం. not put late అని చెప్పినారు. మేము లేట్ అని మేము పెట్టము. అట్లనే పంపించాం. No word late was put in our లేట్ అని లేక అట్లనే మేము పంపిస్తాం. So we have to have that wonderful hope. మనకు ఎంత అద్భుతమైన నిరీక్షణ ఉంది. And to enjoy that life, you have to work out your salvation. ఆ యొక్క జీవితాన్ని మనం అనుభవించాలంటే మన రక్షణను భయంతో వణుకుతో కొనసాగించాలి. Concerning Abel, it was said మరి హేబేలు గురించి ఇలా in రాయబడింది. Hebrews chapter 11 verse 4, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 he is dead yet speaketh. అతడు మృతి నొందియు మాట్లాడుచున్నాడు. Kavita was called to glory, మరి కవిత గారు మహిమలోకి yet పిలువబడ్డారు. she is speaking to us. అయినను ఆమె ఇప్పుడు మనతో She is మాట్లాడుతుంది. speaking to us through her wonderful testimony that we had. మరి ఆమె కలిగి ఉన్న అద్భుతమైన సాక్ష్యం ద్వారా మనతో It is a మాట్లాడుతుంది. great challenge to our loyalty and faith towards God. మన యొక్క మరి నమ్మకత్వానికి విశ్వాసం ఆమె గొప్ప సవాలుగా Are ఉంది. we loyal to Him? మనం ఆయనకి నమ్మకస్తులుగా Are ఉన్నామా? we really serving Him in fearing and trembling? మరి భయముతో వణుకుతో ఆయన మనం సేవిస్తున్నామా? We have a wonderful hope. మనకు అద్భుతమైన నిరీక్షణ ఉంది. When we die, our life should still speak. We should still speak. మనము చనిపోయినప్పటికీ మన జీవితము మాట్లాడుతూ ఉంటుంది. Our life should speak. మన జీవితం మాట్లాడాలి. I am now closing. నేను ఇప్పుడు ముగిస్తా ఉన్నాను. One day I got a dream. ఒక దినాన నాకు ఒక కల వచ్చింది. In the dream, ఆ కలలో I was dead. నేను చనిపోయాను. My body was kept in that box, ice box. మరి నా శరీరం ఐస్ బాక్స్ లో J.C. పెట్టారు. Rao was lying in that ice box. జేసీ రావు గారు అలా ఐస్ బాక్స్ In లో the పడు dream, ఆ కలలో wonderful time. అద్భుతమైన In the dream I was seeing that. మరి ఆ కలలో నేను Lot చూస్తాను. of God's servants, lot of brothers and sisters, lot of people have gathered all around. మరి ఎంతో మంది దైవ సేవకులు ప్రజలు One కూడినారు. after one they are going, seeing and going. ఒకరి తర్వాత ఒకరు చూస్తూ వెళ్తా, నన్ను చూస్తూ Someone, వెళ్తా. పోయినాడా? కొందరు పోయినాడా, ఏడుస్తా ఉన్నారు. That is, I could see that in the dream. కొంతమంది పోయినాడా అని ఏడుస్తా ఉన్నారు, నేను చూస్తా ఉన్నాను. Somebody talking this and that, so many things. మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ Then ఉన్నారు. one fellow asked another brother, ఒక అతను వేరొక అతను అడిగినాడు, brother, sorry, కూర్చో. Brother, who is సహోదరు coming for the funeral service? Funeral service జరిపించడానికి ఎవరు వస్తున్నారండి అని ఫ్యూనరల్ అడిగాడు. సర్వీస్ జరిపించడానికి ఎవరు వస్తున్నారండి అని ఆ అడిగాడు. బ్రదర్ అన్నాడు, ఆ బ్రదర్ అన్నాడు, జేసీరావు వస్తున్నాడు అన్నాడు. జేసీరావు వస్తున్నాడు. ఒరే ఉలిక్కి పడేసాడు. నేను ఉలిక్కిపోయి లేచి, జేసీరావు is there lying. జేసీరావు అక్కడ How can జేసీరావు come? జేసీరావు ఎలా వస్తాడు? Then I was reminded, అప్పుడు నాకు జ్ఞాపకం though I die, but I live a better life. మరి నేను చనిపోయినా నేను శ్రేష్టమైన జీవితాన్ని That is the hope that we have in Christ. క్రీస్తునందు ఇటు గొప్ప నిరీక్షణ మనం కలిగి. The life of Kavita is a great warning and also encouragement and challenge for us. మరి కవిత గారి యొక్క ఆ యొక్క మరణము, ఆయన జీవితము మనకు ఎంతో గొప్ప హెచ్చరిక, అదే సమయంలో మనకు గొప్ప సవాలు. Merely hearing the testimonies will not do. Merely hearing the testimonies will not help. ఏదో సాక్ష్యాలు వినడం మాత్రాన ప్రయోజనము లేదు. You have to pray in your hearts. మీ హృదయాల్లో ప్రార్థన Oh చేసుకోవాలి. Lord, make me like Kavita, ప్రభువా కవిత లాగా నన్ను చేయి. who loved thy word. మరి నీ యొక్క నీ మందిరాన్ని Who ప్రేమించి, loved thy word. నీ వాక్యాన్ని ప్రేమించింది, Who loved thy house. నీ మందిరాన్ని Who ప్రేమించింది, loved thy work. నీ పనిని Oh ప్రేమించింది. Lord, put such burden in my heart ఓ ప్రభువా అటువంటి భారము నా హృదయంలో ఉంచుము. and comfort the family. మరి ఆ కుటుంబంను ఆదరించు. Now I heard Johnson singing very nicely last time when I came last time also. మరి లాస్ట్ టైం, అంతకు ముందు టైం వచ్చినప్పుడు జాన్సన్ చాలా చక్కగా పాడతాడు. He నేను had got a very good voice. మరి ఆయన మంచి స్వరం ఉంది. Now I know the secret of that voice.
మరి ఆ యొక్క వాయిస్ కి ఆ సీక్రెట్ ఏంటో నాకు అర్థమైంది. He inherited from her mother Kavita. మరి తన తల్లి కవిత నుంచి తనకు అది వచ్చింది. See how parents are blessing for the children. చూడండి తల్లిదండ్రులు ఏ రీతిగా బిడ్డలకు ఆశీర్వాదకరంగా That is how you have to work out your salvation and your life so that you may be accepted unto the Lord when He would come again. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయన మనల్ని అంగీకరించినట్లుగా మనము ఆ రీతిగా మనం జీవించాలి. Lord said, I will come again. ప్రభు చెప్పినాడు నేను తిరిగి వస్తాను. And surely He will come again. నిశ్చయముగా ఆయన వస్తాడు. As we see the things happening around the world, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం time is fully matured. మరి సమయము పూర్తిగా నిండిపోయి అయిపోయింది. May God help us to be ready to be with the Lord. ప్రభుతో ఉండునట్లు ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. May God bless this word. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక.